రైస్ మిల్స్ ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి తడుపునూరి కరుణాకర్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రైస్ మిల్లర్స్ పడుతున్న కష్టాలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. రబీ సీజన్లో రా రైస్ ఉత్పత్తి సాధ్యం కాదు అని తెలిసి కూడా రా రైస్ మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పడం రైస్ మిల్ ఇండస్ట్రీకి ఉరి విధించినట్లేనన్నారు. గత 20 సంవత్సరాలుగా ఉన్న మిల్లింగ్ రేట్లే ఇప్పుడు ఇస్తున్నారన్న ఆయన రేషన్ డీలర్లకు క్వింటాల్కు 120 రూపాయలు చెల్లిస్తూ ఉంటే రైస్ పట్టించిన మాకు 30 రూపాయలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో కొందరు చేసిన తప్పు వల్ల రైస్ మిల్లర్లందరినీ దొంగలుగా చిత్రీకరించడం బాగాలేదన్నారు. సుమారు 2,50,000 మెట్రిక్ టన్నుల రా రైస్, బాయిల్డ్ రైస్ గోదాముల్లో నిల్వ ఉందని వాటిని FCI కొనుగోలు చేయడం లేదన్నారు. గత 3 నెలల నుంచి రైస్ మిల్లులు బంద్ ఉన్నాయన్న కరుణాకర్ కేసుల పేరిట రైస్ మిల్లర్లను వేధించవద్దన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలని ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొని రైస్ మిల్లర్ ఇచ్చి రైస్ మిల్లర్తో బియ్యం తీసుకొని చేసేవారు. ఈ ప్రక్రియ గత 20 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. 20 సంవత్సరాల కింద ఏ రేట్ అవుతుందో మిల్లింగ్ ఛార్జెస్ కానీ హమాలీ కానీ ఏది కానీ మాకు ఇంతవరకు కూడా అదే రేషియో ప్రకారమే ఇస్తున్నారు. మా దగ్గర తీసుకున్న బియ్యంకు కిలోకు రూపాయి అంటే క్వింటల్కు 120 రూపాయలు రేషన్ డీలర్లకు ఇస్తున్నారు. మేము ధాన్యం పట్టిస్తే 30 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇది అందరికీ తెలిసిన విషయం. దీనివల్ల కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్ అనేవాడు పైకి వ్యవస్థ రూపకంగా కనబడతాడు కానీ లోపల చాలా కష్టపూరితమైనటువంటి చర్య ఇది. 2011-12 నుండి కూడా రైస్ మిల్లర్లు ఈ వ్యవస్థలో పాల్గొనచ్చు. 2023-24 అప్పుడు ధాన్యం సేకరించిన తర్వాత మా మిల్లు దిగిన తర్వాత కరీంనగర్లో తీవ్ర వర్షపాతం జరిగింది. దానివల్ల రైతులు నష్టపోయినారు. మా దగ్గర దించుకున్న ధాన్యం కూడా చెడిపోవడం జరిగింది. దానివల్ల కొందరు రైస్ మిల్లర్ డిఫాల్ట్ అయినారు, కొందరు నూకలై చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరినీ ఏ విధంగా చూస్తున్నారో రైస్ మిల్లు వాళ్ళని కూడా అలాగే చూడాలని మా మనవి. అది ఇక్కడ కొంతమంది వ్యక్తులు చేయగా రైస్ మిల్లర్లు అందరూ కూడా దొంగలుగా చిత్రీకరించి వీళ్ళు రైస్ అమ్ముకున్నారని ధాన్యం అమ్ముకున్నారని వివిధ రకాల మాకు ఇబ్బందులు చేయడం బాగలేదు.